వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి 16వ తేదీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా దేశంలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకి కర్నూలు జిల్లా ప్రధానంగా నన్నూరు టోల్ ప్లాజా వద్ద సుమారు 400 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి పనులు పూర్తిగా కంప్లీట్ కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 3 మీటింగ్ హాల్కు సంబంధించినటువంటి టెంట్లతో పాటు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ ఎలా ఏర్పాటు చేయాలి, వచ్చేటువంటి 3 లక్షల మంది పబ్లిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళకి సంబంధించినటువంటి రహదారులన్నీ కూడా సుమారుగా అప్రోచ్ రోడ్లు అంటే గతంలో 2 మాత్రమే ఉండేవి, ఇప్పుడు సుమారు 7 రోడ్లు ఏర్పాటు చేసి ఈ సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా అధికార యంత్రాంగం గత 5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చకచక నడుస్తున్నటువంటి పరిస్థితుంది. 16వ తేదీ మోడీ సభకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భద్రతా చర్యలు కూడా చేపడుతున్నారు. ఎస్పీజీ ఆదేశాల మేరకు ఆ నేపథ్యంలోనే కర్నూలు ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సభా ప్రాంగణం ప్రధానంగా మోడీ ప్రసంగించేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనే మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత 3 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేటువంటి పబ్లిక్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎలా ప్రయోజనం పొందబోతున్నాయి, పబ్లిక్కి ఎలాంటి మిగులు ఇవ్వబోతుంది, ఎలా మంచి జరగబోతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఈ సభా వేదిక నుంచే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. 300 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఏర్పాట్లు చేస్తే మరో 100 ఎకరాల్లో ఈ పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. ఈ సభా ప్రాంగణానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళేటువంటి నన్నూరు టోల్ ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల లోపల రాఘమయూరి సంబంధించినటువంటి వెంచర్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున జరగబోయేటువంటి ఈ సభకి ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు జిల్లా సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీంతో పాటు ప్రత్యేకంగా కోఆర్డినేటర్లు నియమించి కర్నూలు జిల్లాలో గతంలో 20 మంది ఐఏఎస్లు 20 మంది ఐపీఎస్లు పనిచేసినటువంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ప్రధానంగా వీరపాండ్యన్ నేతృత్వంలో ఈ యొక్క సభా వేదికకు సంబంధించి పిఎం సభ ఏర్పాట్లు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈ కోఆర్డినేషన్, ఈ మీటింగ్ సభకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా సత్యనారాయణ రాజు ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి పిఎం మోడీ సభ సక్సెస్ చేసేందుకు 3 లక్షల మంది జనాభాను ఇక్కడ తరలించేందుకు కూటమి ప్రభుత్వం అటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఇప్పటికే నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలో నేను ప్రతి నియోజకవర్గం నుంచి టార్గెటెడ్గా ఇంతమందిని తరలించాలనేసి ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. రాయలసీమతో పాటు పక్కనే కర్నూలుకి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ని తరలించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని మోడీ 16వ తేదీ ఉదయం జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టాదశ శక్తిపీఠాల్లో మరొకటి అయినటువంటి శ్రీశైల క్షేత్రంలో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి కర్నూలుకి బయలుదేరుతారు హెలిప్యాడ్లో. అయితే ప్రధానంగా ఓరుకలు చేరుకున్న తర్వాత అక్కడ నుండి ఈ డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు ఏదైతే ఉందో ఆ హబ్బు ఏర్పాటుకి భూమి పూజ చేస్తారో వచ్చిన తర్వాతే ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేటువంటి మోదీ సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, పిఎం మోడీ సభ వేదిక నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.